ఈ గెలుపు నాది కాదు, ములుగు ప్రజల గెలుపు అని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ములుగు సేవకురావులుగా ఉన్న నన్ను ఓడించేందుకు అనేక కుట్రలు చేసిన మంత్రులు, ఇతర ప్రాంతాల నుంచి నాయకులు దండయాత్రగా వచ్చి అనేక ప్రలోభాలు పెట్టినా ములుగు ప్రజలు కాంగ్రెస్కే పట్టం కట్టారని అన్నారు. గెలిచింది సీతక్క కాదు, ములుగు ప్రజలు గెలిచిరు. ఎందుకంటే దాదాపుగా 2 నెలలుగా ములుగు మీద మరి యొక్క భరోసా నాయకులు బయట నుంచి వచ్చి వందలాది మంది మరి మంత్రులు గాని లేదా ఇతర అనుయాయులు గాని ఒక సేవకురాలిగా ఉండే నా మీద యుద్ధం ప్రకటించి మా ములుగు ప్రాంత ప్రజలను కూడా రకరకాల ప్రలోభాలకు గురి చేయడము, భయోత్పాతానికి గురి చేసి విజయం సాధించాలని కలలు కన్నారు. కానీ అంతిమంగా న్యాయం గెలిచింది, నీతి గెలిచింది, ములుగు ప్రజలు గెలిచిర్రు. నా ములుగు ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మ యొక్క మరి ఆ కృతజ్ఞతగా ఈరోజు ప్రజలందరి ఆకాంక్ష నెరవేర్చాలంటే తెలంగాణ కావాలని ప్రజలు కోరిండ్రు. ఆ కోరిక నెరవేర్చినందుకు 10 సంవత్సరాలు అయినాకనైనా కూడా ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం అంటే మా మీద ఎంతో బాధ్యత. కాబట్టి వాళ్ళ ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంది, ప్రజల యొక్క అవసరాలు నెరవేరుస్తుంది.